వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఇంకొక డిజైన్ అయితే చేద్దామండి. ఇది చూసారు కదా, ఈ శారీ వచ్చి మనకి ఇలా అయితే ఉంది. అయితే గోల్డ్ మనకి లైట్ జరీ అన్నమాట. ఇది అంటే కొంచెం పగలు వెలుతురులో చూస్తే షైనింగ్ వస్తుంది, డిఫరెంట్గా చాలా బాగుంది. ఇది అసలు పట్టు అంచు అయితే మామూలుగా చూస్తే అయితే లైట్ గోల్డ్ లాగే ఉంది, కానీ ఇది షైనింగ్ కూడా వస్తుంది. కానీ నేనైతే మనం ఇలాంటి గోల్డ్ అయితే వాడలేదు. నేను ఈ గోల్డ్కి చాలా తేడా ఉంది కదా. ఇలాంటిది వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉంటాను. అయితే ఒక షాప్లో చూస్తే నాకు ఈ లైట్ గోల్డ్లోనే ఇలాంటి బీడ్స్ అయితే దొరికినాయండి. ఇందులోని ఈ షేప్ మాత్రమే నాకు దొరికినాయి, ఇంకేమీ లేవన్నమాట. ప్రస్తుతానికి ఇవి కూడా లేవు, అయిపోయినాయి. శారీకి కరెక్ట్గా లెక్క పెట్టుకున్న టాజల్కి 2 వచ్చేటట్లుగా ఉన్నాయో లేవో అని లెక్క పెట్టుకొని మరీ చేస్తున్నాను. ఇవైతే ఉన్నాయి నా దగ్గర, అయితే ప్రస్తుతానికి అయిపోయినాయి అనమాట. ఓకేనా, ఉన్న వాటితోటే చేసేస్తున్నాను. అలాగే మనం దీంట్లోనే వచ్చి ఈ మ్యాట్లో యూజ్ చేసుకోవచ్చు ఈ రౌండ్ బీడ్స్. ఓకేనా, ఇవైతే కలుస్తాయి మంచిగా. వీటితోటి ఏదైనా ఒక డిజైన్ చేయొచ్చులే, కానీ వీళ్ళు రేటు తక్కువలో అడిగారు. ఎంత? 250 అంట. 250 రూపీసే. నేను డిజైన్ చూపిస్తా చూడండి. 250కి నువ్వు ఇలా కూడా చేస్తున్నావా అని అనుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు కూడా. నువ్వు అంత తక్కువ రేటుకి చేస్తే మేము ఎలా అని కూడా అంటారు. కానీ వీడియో అందరూ వినరు కదా, నో ప్రాబ్లం. ఇలా అయితే చిన్న బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా టాజల్స్ వచ్చి వీళ్ళు పెద్దగా అడుగుతారండి. ఇంకో చూసారా ఎంత పెద్ద టాజల్లో పెద్దగా అడుగుతారు వీళ్ళు దాదాపు 10-15 చీరల దాకా చేసిన ఇవన్నీ కూడా ఇంత పెద్దగా అడుగుతుంది. మార్నింగ్ ఒక దుపట్టా కూడా చేసి పంపిన, దానికి కూడా ఇగో ఈ కలర్లో చేసిన అవి కూడా పెద్దగా అనమాట. చాలా పెద్దగా అడుగుతారు. 90 రౌండ్స్ దారాలు తీస్తే మనకి ఎంత వస్తాయండి టాజల్ రెడీ అయ్యేపాటికి కదా. 90 రౌండ్స్ తీసి కలిపి గమ్ము పెట్టేస్తాము. ఆ తర్వాత మళ్ళీ టాజల్ కట్టేటప్పుడు ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా. అప్పుడు చాలా అవుతున్నాయి కదా. అయినా సరే ఇదిగో ఈ లెంత్ ఇంతే వస్తున్నాయి దారాలు. ఓకే, కాస్త లావుగా అయితే కావాలని అడిగారని అయితే ఇట్లా చేస్తున్నాను. శారీ పైన వచ్చి 2 ఇంచెస్కి ఒకటైతే మార్క్స్ పెట్టుకోండి. ఆ తర్వాత నీడిల్ తీసుకొని, నీడిల్కి అయితే నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. 8 లైన్స్ కాటన్ థ్రెడ్. ఓకేనా, ఇలా తీసుకొని టై చేసేసుకోండి. ఆ తర్వాత ఇదొక బీడ్ తీసుకోండి. మనకి తెలిసిన డిజైనే, వచ్చిన డిజైనే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకుందాము. ఇగో ఇలా అయితే 3 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఒక టాజల్ అయితే తీసుకోండి. దీనికి దారాలు చూసుకోండి, అటు ఇటు ఏమన్నా విడిగా వచ్చాయేమో చూసుకొని ఇంకొక బీడ్ అయితే తీసుకొని ఈ మధ్యలో ఉన్న గోల్డ్ బీడ్కి నీడిలు పైనుంచి మన సైడ్కి, శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి కుచ్చేసి ఇలా లాగేసేయండి. ఏమన్నా లూజ్ ఉంటే బీడ్స్ని అటు ఇటు జరుపుకొని కొంచెం సర్చ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఈ బీడ్ ఇంకొకటి తీసుకొని ఈ షేప్లో వచ్చేలాగున కుచ్చేసేయండి. ఎంత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే సరిపోతుంది. మనం శారీ పైన 2 ఇంచెస్కి ఒకటి మార్క్స్ పెట్టుకున్నాం కదా, మనము ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మంచిగా గ్రాండ్గా వస్తుంది, బాగుంటుంది కూడా డిజైన్ అయితే. ఈ బీడ్స్ తోటి అయితే నేను ఇలా చేశాను. మీరు ఈ లైట్ జరీలోనే కాదు, నార్మల్ గోల్డ్ యూజ్ చేసి అయినా సరే మీరు చేయొచ్చు. ఓకేనా, నార్మల్ బీడ్స్ యూజ్ చేసుకొని అయినా సరే చేసుకోవచ్చు. ఇకపోతే ఈ టాజిల్ వచ్చేసి ఇక ఇంతే అండి. మనం ఇవన్నీ కూడా 2 ఇంచెస్కి ఒకటి కట్టాం కాబట్టి మనకి గ్రాండ్గానే కనిపిస్తుంది డిజైను. ఓకేనా, నేను మీకు డిజైన్ అయితే చూపించేస్తానండి. ఇదొకటి కట్టేసి ఎవరైనా స్కిప్ చేసినట్టయితే మళ్ళీ ఇంకొకసారి చూడండి. అయితే షార్ట్స్ పెట్టిన తర్వాత మేకింగ్ వీడియోస్ అడుగుతున్నారు కదా, అది నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఐడియా ఉండట్లేదు, దానివల్ల నేను పెట్టలేకపోతున్నాను. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్గా నా మేకింగ్ వీడియోస్ ఉంటాయి. మేకింగ్ వీడియో ఉన్నదే నేను షార్ట్ కూడా తీస్తున్నాను, అంతే తప్ప నేను వేరే షార్ట్స్ అయితే ఏం పెడతలేను. మేకింగ్ వీడియో కంపల్సరీ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా, ఇంకపోతే ఈ మేకింగ్ వీడియోస్ అడిగేటప్పుడు ఏంటంటే అది ఎక్కడున్నదో 2 ఛానల్స్ ఉన్నాయి కదా అండి. 2 ఛానల్స్లో చేసినప్పుడు నేను షార్ట్ తీసి ఒక ఛానల్లోనే పెట్టుకుంటా అనమాట.
సో నేను అందుకే చెప్తున్నాను, మీరు చేసుకుంటే కనుక నా ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏ ఛానల్లో నువ్వు ఏ వీడియో వేసినా కూడా షార్ట్ అయితే వస్తుంది కాబట్టి మీకు ఈజీగా దొరుకుతుంది. నేను థంబ్నెయిల్ కూడా పైనే పెట్టేస్తున్నానండి, వీలున్నప్పుడు చూసుకొని ఒకసారి అయితే చూడండి. ఖచ్చితంగా ఉంటాయి అంటే దొరకట్లేదు అంటున్నారు. ఇంకా నేను కాస్త పనిలో ఉంటాను కాబట్టి నేను కూడా వెతికి మీకు పెట్టలేకపోతున్నాను, ఏమనుకోవద్దు, ఓకేనా. కొంతవరకు అయితే రిప్లై ఇవ్వగలుగుతున్నా కానీ ఇంకా చాట్ చేయాలంటే నాకు అవ్వట్లేదు. అంటే ఫోన్ అయితే చిట్టుకొని మాట్లాడి పెట్టేయచ్చు, కానీ చాట్ అలా కాదు కదా, ఫోన్ ముందే కూర్చోవాలి. సో అందుకని నేను ఇక మెసేజెస్ కూడా ఏమీ చేయట్లేదు, ఓకేనా అండి. కొంచెం అర్థం చేసుకోండి. నాకు మ్యాక్సిమం నేను ట్రై చేస్తా దొరకడానికి. అంటే ఈ మీరు అడిగిన డిజైన్స్ అయితే చూశాను, నాకు కూడా దొరకలేదు. అవి ఎక్కడ పెట్టానో అవి పాత వీడియోస్ అడుగుతున్నారు మీరు, అందువల్ల అవి కనిపెట్టలేకపోతున్నాను. నేను కూడా చాలా ఉన్నాయండి, 1000 పైనే ఉన్నాయి డిజైన్స్. అందువల్ల ఒకసారి ఓపికగా చూడండి. ఒక పని చేయండి, నేను మీకు ఎప్పుడు చెప్తుంటా, నా దాంట్లో ఒక్క దాంట్లోనే కాదు, ఇంకా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకని యూట్యూబ్లోని మీకు కావాల్సిన వీడియో ఏదైతే ఉందో దాన్ని సెర్చ్ చేయండి. ఎలా అంటారా, బీడ్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్ బీడ్స్ అనో, శారీ కుచ్చు టాజల్స్ విత్ ఫ్లవర్ బీడ్స్ అనో, లేకపోతే ఇంకా రౌండ్ బీడ్స్ అనో, లేకపోతే హార్ట్ బీడ్స్ అనో, లేకపోతే లీఫ్ బీడ్స్ అనో, ఇలా ఒక పేరు పెట్టి సెర్చ్ చేయండి అండి, మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఫ్యాబ్రిక్ టాజల్స్ అని, లేకపోతే నెట్ టాజల్స్ అని, లేకపోతే ఇంకా అలా పొట్లీ బటన్స్ అని, అలా ప్రతి ఒక్క డిజైన్కి ఒక పేరు ఉంటుంది. అందులో ఒక ఫ్లవర్ కానీ, ఒక బీడ్ కానీ, లేదా శారీ కలర్ టాజల్స్ కానీ, అలా మీరు ఒకటి చూజ్ చేసుకొని దాన్ని సెర్చ్ చేసినట్టయితే మీకు దొరుకుతుందండి, ఓకేనా. నా ఒక్క దాంట్లోనే కాదు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు ఎవరు చేసిందైనా సరే మీకు దొరకవచ్చు, మీకు యూజ్ అయితే చాలు కదా, ఓకేనా. ఒకసారి అలా అయితే ట్రై చేసి చూడండి. అలా కూడా అవ్వకపోతే మనకి నా ఛానల్లోనే ఏడన్నా ఉందేమో వెతికేస్తా, ఓకే. మరి డిజైన్ అయితే నేను మీకు చూపించేస్తా అండి. చాలా అంటే చాలా ముద్దుగా వచ్చింది, బాగుంది కూడా. కాకపోతే టాజల్స్ కాస్త పెద్దగా ఉన్నాయి. ఇలా పెద్దగా ఉన్న టాజల్స్ మరి వంకరబోతున్నాయో లేదో నాకైతే తెలీదు. మరి కంప్లైంట్ అయితే ఏం రాలా ఇంతవరకు మనకి. శారీ అయితే మాత్రంకి సూపర్ శారీ, గ్రాండ్గా ఉంది. చీర కూడా డ్యూయల్ షేడ్లో కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ మనకి ఇందులో బ్లూ కనిపిస్తుంది, కానీ ఇది మనకి ట్రెండింగ్ నడుస్తున్న కలర్ అండి. ఇది వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందామండి. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.